మిమ్మల్ని ఎవరో దొంగలు తరుముతున్నారు, వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు భయంతో పరిగిస్తూ ఉన్నారు. ఎదురుగా ఒక 10 మంది పోలీసు వాళ్ళు AK-47 తీసుకొని నిలబడి ఉన్నారు. అప్పుడేమవుద్ది? అప్పుడు దాకా పరిగెత్తిన వాళ్ళు టక్కన నిలబడిపోయి కాలు రెగరేసి రారా, అవునా? కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోద్ది. ఎప్పుడైతే ఆ పోలీసు వాళ్ళు మనల్ని రక్షించడానికి ఉన్నారు అని ఉంటే ఇమీడియట్ గా 10 మంది, 2 పోలీసు వాళ్ళు ఉన్నా కానీ ధైర్యం వచ్చేస్తారు. అంతమంది కూడా ఉండాల్సిన అవసరం. కానీ ఆ భగవంతుడు ఎవరు? ఈ యొక్క సృష్టిని అంతటినీ కూడా, అనంతమైన సృష్టిని సృష్టించినటువంటి భగవంతుడు. చైతన్య మహాప్రభు చెప్తారు, రాకే కృష్ణ మారేకో, మారే కృష్ణ రాకేకో. కృష్ణుడు ఎవరినన్నా చంపాలా అనుకుంటే వాడిని ఎవడు కాపాడలేడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే హిరణ్యకశిపుడు. కృష్ణుడు ఎవరినన్నా కాపాడాలా అనుకుంటే వాడిని ఎవడు ఏం చేయలేరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? ప్రహ్లాదుడు. ఒకే లీలలో 2 కూడా మనం చూడొచ్చు. ఎన్నో గొప్ప వరాలు పొందాడు ఎవరు? హిరణ్యకశిపుడు. కానీ తన్ను తాను కాపాడుకోలేకపోయాడు. కానీ విశ్వాసంతో ప్రహ్లాదుడు భగవంతునికి శరణాగతి పొందాడు. అతన్ని హిరణ్యకశిపుడు ఏమీ చేయలేకపోయాడు. సో ఒక్క దొంగలు తరిమితేనే కాదు, ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎట్లాగా పోలీసు వాళ్ళు దొంగలు తరుముతూ ఉంటే వాళ్ళు కనపడంగానే మనకెంత ధైర్యం వచ్చేస్తుందో, ఎప్పుడైతే మీరు భగవంతుడు నాతో ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచనే మీలో కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది, ఆ అభద్రతను తొలగిస్తుంది, శాంతిని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అందుకోసం మనం ఏంటి అంటే ఆ భగవంతుని పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.